దండం మీ అల్లైతే మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం షూరి చేద్దాం పాండ్రి. ముందుగానైతే మంచి హెడ్ లైన్స్ చూద్దాముండ్రి. మాకొద్దు సెన్సార్, ఇక తీస్తాం సినిమాలు మా ఇష్టం. మల్లారెడ్డికి ఈటల సపోర్ట్, ఇప్పుడన్నా చేస్తారా డంపింగ్ యార్డ్ క్లీన్. డిలిమిటేషన్కు డిష్యూమ్. ఏపీలో సావు చుట్టూ రాజకీయాలు, ఇక ఎప్పుడు చేస్తారు అభివృద్ధి హామీలు. దేనికైనా డి మందాన రెడీ. సెన్సార్ బోర్డును రద్దు చేయాలి. అబ్బో ఇది నేనన్న ముచ్చట కాదు, ఆర్జీవి అన్న ముచ్చట. సెన్సార్ బోర్డు పైన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మస్తుగానే మండిపడ్డాడు. సెన్సార్ అనేది పెద్దలను పిల్లలుగా భావించే ఒక పద్ధతి అని, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించుకొచ్చిండు. ఇంటర్నెట్ యుగంలో మూవీని ట్రిమ్ చేయించడం హాస్యాస్పదమని, ఇది క్రియేటివిటీని దెబ్బతీస్తుందని ఆయన చెప్పుకొచ్చిండు. బోర్డు నిర్ణయాలకు లొంగకుండా ఇండస్ట్రీకి ఏకమై ఈ వ్యవస్థను పోరాడాలని ఆర్జీవి అయితే బాగానే పిలుపునిచ్చిండు. కేవలం కంటెంట్ రేటింగ్ ఇస్తే సరిపోతుందని చెప్పుకొచ్చిండు. డిలిమిటేషన్స్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా లేదా అన్నది చూడాలి. 50% సీట్ల హైకు ఉంటే మద్దతు ఇస్తామన్న ఎన్సీపీ ఎస్పీ ఎంపీ సుప్రియ సూలే ప్రకటనతో డిలిమిటేషన్స్ బిల్లుకు విపక్షాల మద్దతు చర్చనీయాంశమైంది. ఇప్పుడు టీఎంసీ డిఎంకే కూడా మద్దతుకు సిద్ధమని ఆమె అన్నారు. దీంతో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సపోర్ట్ ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారిపోయింది ఇప్పుడు. ఎందుకంటే 50% పెంపుతోని దక్షిణాదికి నష్టమేనని గతంలో ఆ పార్టీ నేతలు వాదించుకొచ్చిర్రు. మరి ఇప్పుడు కాంగ్రెస్ యూటర్న్ తీసుకుంటుందా అనేది తెలియాల్సి ఉందిగా. జవహర్ నగర్లోని డంపింగ్ యార్డు తొలగింపుపై ఈటల రాజేందర్ అయితే మద్దతు అయితే ఇచ్చిండు. అక్కడ మురికి వాసనతోని పబ్లిక్ అయితే చాలా తక్లీఫ్ అవుతారు అన్నట్టు. జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా పోరాడుతున్న అఖిలపక్ష జేఏసీ నాయకులకు తామ పూర్తి మద్దతు ఉంటుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మంచిగానే స్పష్టం చేసుకొచ్చిండు. మరి అందరూ వచ్చి మాట్లాడుతున్నారు చేస్తున్నారు కానీ అసలు ముందుకు పోతలేదు ముచ్చట. బుధవారం స్థానికులు జేఏసీ ప్రతినిధులు ఆయనతోని భేటీ అయ్యారు. గత 20 ఏళ్లుగా చెత్త కుప్పల మధ్యనే నరకం అనుభవిస్తున్నామని, డంపింగ్ యార్డు తరలింపుకు ప్రభుత్వం సహకరించేలా ఒత్తిడి తీసుకురావాలని మంచిగానే కోరిర్రు. ఎందుకంటే గతంలో డంపింగ్ యార్డ్లో మస్తుగా చెత్త ఉంటుంది. ఆ చెత్త మొత్తము తొలగిస్తా అని వస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా దాని మీద మంచిగా ప్రక్షాళన చేస్తలేరు. మరి డంపింగ్ యార్డ్తోని ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా వాసనతోని మస్తుగానే ఇబ్బంది పడుతున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందన్నట్టు. మరి దీని మీద ఒక అధ్యయనం చేసి ఖచ్చితంగా అక్కడ నుంచి డంపింగ్ యార్డ్ అనేది తొలగించాలని గట్టిగానే జేఏసీ నాయకులు అయితే పట్టుకున్నారు. ఇప్పుడు ఆ ముచ్చట ముందడికి పోతుందా లేకపోతే ఏడేసిన గొంగడి ఆన్నే అన్నట్టు సామెత ఉంది కదా, గట్టినే పడి ఉంటుందా ఏం అర్థం కాని పరిస్థితి. నాయకులంతా ఎలక్షన్లు వచ్చినాయి అంటే మాటిస్తారు కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ మాట మీద నిలబడరు. ఇక కొత్త ముచ్చట కాదు కదా. తాగి డ్రైవింగ్ చేయొద్దని పోలీసులు ఎంత హెచ్చరిస్తుంటే ఏకంగా బైక్ నడుపుతూ బీరు తాగుతుండు ఓ మందుబాబు. సైబరాబాద్ జంక్షన్లో లక్ష్మాపూర్ మధ్య రోడ్డు పైన హల్చల్ చేసిండు. ఇందుకు సంబంధించిన వీడియో మొత్తం తెగ వైరల్ కావడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పందించిరన్నట్టు. నిందితుడిని ట్రేస్ చేసి మరీ అరెస్ట్ చేసిర్రు. క్రిమినల్ కేసు నమోదు చేసిరని ఇక చెప్పుకొచ్చిరన్నట్టు. తాగి డ్రైవ్ చేస్తే రోడ్లపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిర్రు. ఈ మధ్య ఈ మందు బాబుల లొల్లి బాగానే వైరల్ అవుతుంది. ఈ ముచ్చట ఏడ చూసినా తెగ మాట్లాడుకుంటున్నారు. ఏడ చూస్తే ఆడ వైన్ షాప్లు ఓపెన్ చేసి పెడుతుర్రాయే, ఇష్టం వచ్చినట్టు మందు బాబులు హల్చలి వేస్తుర్రు. క్యాప్టెన్సీకి రెడీ, స్మృతి మందన చెప్పుకొస్తుంది. భారత మహిళల జట్టు కెప్టెన్గా చేసేందుకు తాను రెడీగా ఉన్నానని స్టార్ ప్లేయర్ స్మృతి మందన అంటుకొచ్చింది. కెప్టెన్సీ మార్పు ఊహాగానాల నేపథ్యంలో అవకాశం వస్తే బాధ్యతలు ఖచ్చితంగా నేను స్వీకరిస్తాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. లార్డ్స్ జరిగిన మహిళల తొలి టెస్టులో భాగం కావడం, అందులో గెలవడం అద్భుతంగా అనిపించిందని అనుకొచ్చింది. గత తప్పిదాల నుంచి నేర్చుకోకపోవడం వల్లనే T20 WCలో రాణించలేకపోయామని
అభిప్రాయపడ్డది. ఇప్పుడైతే గమ ఎప్పుకొచ్చిన ముచ్చట గిది. ఒక మనిషి చనిపోతే ఏమవుతుందిలే అంటావా? లోకేష్ నిజంగా ఒక మాట అన్నాడు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు చేసిన బైక్ యాక్సిడెంట్పై జగన్ వ్యాఖ్యలను మంత్రి లోకేష్ తప్పుపట్టిండు. కొడుకుని ఆ మాజీ మంత్రి పోలీసులకు అప్పగించాలి. తెలంగాణలో ఓ కేంద్ర మంత్రి కొడుకు పైన ఆరోపణలు వస్తే స్వయంగా పోలీసులకు సరెండర్ చేసిండని చెప్పుకొచ్చిండు. కానీ ఇక్కడ మాత్రం జగన్ ఏమవుతుందిలే అని సింపుల్గా చెప్పేస్తుండంట. బాబాయిని చంపించిన ఆయనకు తప్పనిపించదులే, కానీ మృతునికి ఒక కుటుంబం అనేది ఉంటది కదా అని చెప్పుకొచ్చిండు. లోకేష్ జమ్మల మడుగులోని జరిగిన ఆ కార్యక్రమంలో గట్టిగానే ఫైర్ అయ్యిండు. జగన్ని ఎక్కడ పడితే అక్కడ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకొచ్చిండు. ఇది రాజకీయ పరిధిలో ఉన్న సంగతినాయే. ఒకరి పట్ల ఒకరు ఎద్దవి చేసుకునుడు, విమర్శించుకునుడు కొత్తేం కాదు, ఇక ఎప్పుడున్న ముచ్చట్నేనాయే. కానీ గింత సాక్ష్యంగా ఆయనే చంపింది జగనే అని రుజువుగా మాట్లాడుతుంటే ఇంతకన్నా విజువల్ ఏం కావాలల్లా? ఓ మనిషి వచ్చి కోర్టులో నిలబడి సాక్ష్యం చెప్తేనే చాలు, రుజువు అడుగుతారు. కానీ లోకేష్ని రుజువు అడిగేది ఎవరు? ఇప్పుడు జగన్ పార్టీ నుంచి కార్యకర్తలు మాట్లాడతారా, ఎవరు మాట్లాడతారో అస్సలు అర్థం కాని పరిస్థితి ఉంది. ఒకరి మీద ఒకరు ఎద్దవి వేసుకుంటూ రాజకీయ వ్యవస్థని మరి ఎటు తీసుకుపోతారో ఏం కథనో ఏడ చూసినా గిదే ఉంది ముచ్చట.